బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ముందు టీడీపీలో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది. సీట్ల ఎంపిక ప్రక్రియ మంత్రుల సీట్లకు ఎసరు తెచ్చిపెడుతోంది. మంత్రి ఘంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావును ఎంపీల స్థానాలకు పోటీ చేయాలని చంద్రబాబు చెబుతుండగా అధినేత నిర్ణయాన్ని ఇద్దరు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం ఆదేశించారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఆదినారాయణ రెడ్డి అంగీకరించినా ఘంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని చెబుతున్నారు. మరోవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీటు కూడా అధిష్టానం ఎసరు పెట్టింది. కోడెలను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం కోరుతున్నారు. మంత్రి జవహర్ కు కూడా సీటుపై ఇంతవరకు హామీ దక్కలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, అవుట్ టు యూ. రైట్, తెలుగుదేశం పార్టీలో వాస్తవంగా అయితే గతంలో అయితే టికెట్ల కోసం పోటీ పడేవారు. కానీ ఈసారి ఎంపీ టికెట్కి వెళ్ళండి బాబు, నేను సీట్ ఇస్తానన్నా కూడా ఎవరు కూడా ఇష్టం చూపట్లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉంటే 25 సీట్లలో కూడా కేవలం 12-13 ఎంపీ స్థానాలకు మాత్రం ఇప్పటివరకు కూడా అభ్యర్థులు ఖరారయ్యారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు అంటే సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వారు నేను ఈసారి ఎంపీగా పోటీ చేయను, ఎమ్మెల్యేగా వెళ్ళిపోతాం అంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి సిద్ధా రాఘవరావు, ఘంటా శ్రీనివాసరావు వీరిద్దరిది మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి. సిద్ధా రాఘవరావుకి ఇటీవల దర్శి సీటు అసెంబ్లీ స్థానం కేటాయిస్తూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. పాపం ఆయన వెళ్ళి కాన్స్టిట్యున్సీలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సడన్గా మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీకి వెళ్ళిపోతూ ఉండడంతో సిద్ధా రాఘవరావును దర్శి స్థానానికి బదులు ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పి అధిష్టానం కోరుతుంది. దీని మీద మాట్లాడేందుకు వెంటనే అమరావతికి రావాలని చెప్పి కూడా సిద్ధా రాఘవరావును అధిష్టానం ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితం ఆయన చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే వాస్తవంగా అయితే నాకు ఎంపీగా వెళ్ళడానికి ఎలాంటి ఇష్టం లేదు, నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పి సిద్ధా రాఘవరావు చెప్తున్నప్పటికీ కూడా మరి అధిష్టానం ఎంపీగా వెళ్ళాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉండడంతో దీనిపైన అధిష్టానంతో మాట్లాడుకునేందుకు ఆయన సిద్ధా రాఘవరావు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇక ఘంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదే రకంగా తయారైంది. ఘంటా శ్రీనివాసరావు భీమిల నుంచి మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఈసారి భీమిల రేసులో లోకేష్ అని కాసేపు, జేడీ లక్ష్మీనారాయణ కాసేపు వార్తలు వస్తున్నాయి. భీమిల్ని తప్పించి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం కోరుతుంది. ప్రస్తుతం విశాఖ నుంచి గతంలో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా విశాఖలో బీజేపీకి ఆ స్థానం వెళ్ళింది. ఆ తర్వాత ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయడానికి సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడంతో మంత్రి ఘంటా శ్రీనివాసరావును విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ కూడా గంట కూడా ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. అధిష్టానం ఇస్తున్నటువంటి ఎలాంటి సూచనలతోటి మంత్రులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు క్యాబినెట్లో మంత్రులుగా ఉండి మంచిగా పని చేసుకుంటూ వెళ్ళి ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వారిని ఎంపీలుగా వెళ్ళమంటే మా పరిస్థితి ఏంటి అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో మంత్రుల సంగతి ఎలా ఉంటే అసెంబ్లీ స్పీకర్ స్వయంగా కోడెల శివప్రసాదరావు పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉంది. గత 4 రోజులుగా నరసరావుపేట అభ్యర్థులతోటి రివ్యూలు జరుగుతున్నప్పటికీ కూడా కోడెల సత్తెనపల్లి లేదా నరసరావుపేట ఇవ్వాలని కోరుతూ ఉంటే లేదు, నువ్వు నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కోడెల శివప్రసాదరావు మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అసెంబ్లీ స్థానాల్లో మంచి ఫేమ్ ఉండి ఖచ్చితంగా గెలుస్తారు, మేము మళ్ళీ గెలుస్తాం, ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తామని ఎవరైతే ఆశలు పెట్టుకున్నటువంటి మంత్రులు కానీ సీనియర్ నేతలు ఉన్నారో వారందరినీ కూడా ఎంపీలుగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తుంది. సో ఎంపీల గొడవ ఇలా ఉంటే మరోవైపు ఆశావాహుల సంఖ్య నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకా సుమారు 40 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు కదా అధినేత చంద్రబాబు నాయుడు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసంతృప్తులు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన వంతల రాజేశ్వరి సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి వర్గం సీఎం నివాసం వద్ద ఆందోళనకు దిగింది. ప్రస్తుతం అసమ్మతి వర్గం నేతలంతా కూడా ఇక్కడ ఉన్నారు. రాజేశ్వరి తప్ప ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలిపిస్తామంటారు. అసలు ఎందుకండి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చింది, ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? మీరు గత కొద్దిసేపటితో ఆందోళన కూడా దిగారు. సార్ మా డిమాండ్ ఒకటే సార్, ఆమె పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ క్యాడర్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది. ఆవిడ ఏంటంటే వైసీపీ ప్యానల్లోనే ఆవిడ ఉంది. మనిషి అంటే ఇక్కడికి వచ్చింది కానీ వైసీపీ ప్యానల్లో ఉంది. ఆ ప్యానల్ నచ్చక మేమేం చేసామంటే మొత్తం 9 మంది మండల పార్టీ ప్రెసిడెంట్లు, జడ్పీడీసీలు, ఎంపీపీలు కూడా
పార్టీ నిర్వీర్యం అయిపోయే పరిస్థితిలో ఉంది. కానీ ఈమెకు సీట్ ఇస్తే మళ్ళీ ఒకసారి ప్రమాదంలో రంపసోడవరం పడుతుందన్న ఆలోచనతో మీకు ఖచ్చితంగా ఇవ్వద్దని చెప్పడం జరిగింది సార్. అదే విషయంలో మరి ఈమెకు కానీ సీట్ ఇచ్చినట్లయితే మరొకసారి వైసీపీకి మనం పట్టం కట్టినట్టు అవుతుందని చెప్పేసి మీ ఎవరి పేరు సూచించట్లేదు. ముఖ్యమంత్రి గారు ఎవరికి సీట్ ఇచ్చినా మేమందరం ఏకతాటిపై పనిచేస్తామని కోరుకుంటున్నాం. రైట్. సో దాదాపుగా ఇంకొక 40 సీట్లకైతే అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఇప్పుడు మనం ఎవరైతే రంపచోడవరం నుంచి వచ్చిన అసమ్మతి నేతలతో మాట్లాడించామో ఇదే రకమైనటువంటి పరిస్థితి సీఎం చంద్రబాబు నివాసం వద్ద నెలకొనుంది. నిన్నటి నుంచి కూడా ఈ పెండింగ్ స్థానాలకు సంబంధించి 2-3 ఆశావాహులు ఉండడము, ఒకరికి ఇస్తే మేము సపోర్ట్ చేయడం అని చెప్పి అనుకూల వర్గం చెప్పడం, దానికి వ్యతిరేకించే వర్గం, ఇలా అనేక రకాలైనటువంటి వర్గాలు, అసమ్మతి వర్గాలు, గ్రూపులు అంతా కూడా నేతలందరూ ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇంకా 40 నుంచి 50 సీట్ల వరకు అభ్యర్థుల ఎంపిక మీద ఏం చేయాలో తెలియక సీఎం అధినేత చంద్రబాబు నాయుడు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ బాధ్యతను మంత్రి యనమల రామకృష్ణుడికి, ఎంపీ సుజనా చౌదరికి కూడా అప్పగించారు. అయినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా యనమల రామకృష్ణుడు విజయనగరం జిల్లాకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి స్థానాల అభ్యర్థులు ఆశావాహులతోటి విడివిడిగా చర్చించారు. అయినప్పటికీ కూడా సీట్ల విషయం ఒక కొలిక్కి రావడం లేదు. ఓవైపు అసంతృప్తుల గొడవ, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంచి పేరున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలుగా పంపేటటువంటి ఎంపీలుగా వెళ్ళమని చెప్పడం, దీంతో మొత్తం క్యాడర్లతో పాటుగా ఆశావాహుల్లోనూ క్యాడర్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు అయితే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొనుంది. గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు లాంటి సీనియర్ మంత్రుల పరిస్థితి అయితే మరింత దారుణంగా కూడా ఉంది. ఇక కోడెల శివప్రసాదరావు అయితే సీనియర్ మంత్రిగా పనిచేశారు గతంలో టీడీపీలో. ఈ ప్రభుత్వంలో అయితే 5 సంవత్సరాలు కూడా అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. అటువంటి కోడెలను కూడా నరసరావుపేట ఎంపీగా వెళ్ళాలంటున్నారు. సో మొత్తం మీద అయితే ఈ టీడీపీ అధిష్టానానికి ఈ సీట్ల పంపకాలు, అసమ్మతులను బుజ్జగించడం అనేది తలకు మించినటువంటి భారంగా మారిపోయింది. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది. మరొక నెల కూడా కాదు, కేవలం ఇంకా 28 రోజులు మాత్రమే ఎలక్షన్ సమయం ఉంది. అందులోనే 25 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి కాకపోవడము, మంత్రులు ఎంపీలకు తలనొప్పిగా మారడము, అసంతృప్తులు బెడద అనేది టీడీపీ అధిష్టానానికి బాగా తలనొప్పిగా మారింది. చంద్రబాబు నివాసం వద్ద ఉదయం నుంచి కోలాహలం నెలకొనుంది. అన్ని జిల్లాల నుంచి కూడా అసమ్మతి నేతలతో పాటుగా ఆశావాహులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సాయంత్రానికి ఈ ఎంపీ స్థానాల మీద మరి ఈ గంటా శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు, సిద్ధా రాఘవరావుకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలతో పాటుగా కొన్ని అసెంబ్లీ స్థానాల మీద ఈరోజు రాత్రికి ఉన్న క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఈ ఎలక్షన్ కోలాహలం ఇక్కడ సీఎం చంద్రబాబు నివాసం వద్ద చోటు చేసుకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. ఏం చేసాం అక్కడ? ఏమన్నా చెప్పండి. ఎగతాలు వాగద్దు. డోర్ మూసుకొని ఎవరి పనులు చేసుకోండి, తప్పు లేదు. మీ ఇష్టం ప్రయత్నించుకోండి. మిమ్మల్ని ఎవరు ఏమన్నది కదా. ఎదవ సెంటర్లే ఎదవ లోపల అది కాదు సార్, జరిగేది ఏంటంటే మొన్న రివ్యూకి వచ్చాం. అయితే 10 మంది మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సమన్వయ కమిటీ మెజార్టీగా మేమేం చెప్పామంటే ఏం చేసాం అక్కడ? ఏమన్నా చెప్పండి. ఎగతాలు వాగద్దు. డోర్ మూసుకొని ఎవరి పనులు చేసుకోండి, తప్పు లేదు. మీ ఇష్టం ప్రయత్నించుకోండి. మిమ్మల్ని ఎవరు ఏమన్నది కదా. ఎదవ సెంటర్లే ఎదవ లోపల